నమస్తే, వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈసీ అనుమతిస్తేనే డిఎస్సి పరీక్ష జరుగుతుందన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని వ్యాఖ్య. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ, పొత్తులకు సంబంధించిన అంశాలపై చర్చ. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి. ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం బహుమతి పొందడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై ఐపీసీలోని సెక్షన్ 171, 123, 129, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 134, 134 ఏ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలతో పాటు సర్వీసు నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఎలాంటి కార్యక్రమం అయినా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిఎస్సీని వాయిదా వేయాలంటూ 1000కి పైగా వినతులు వచ్చాయని, ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్కు నివేదిస్తామని వివరించారు. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డిఎస్సీ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 173 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయని, సివిజిల్ యాప్ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులో 74% 100 నిమిషాల్లో పరిష్కరించామని తెలిపారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులు వచ్చిన 46 మందిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. ఫిర్యాదులు వచ్చిన వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన కొందరిని సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసులు కూడా పెట్టామని అన్నారు. ఒక వాలంటీర్పైనే 40 కేసులు నమోదయ్యాయని, వాలంటీర్ల ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. They are not supposed to move with anybody. They are not supposed to participate in any political రిలేటెడ్ యాక్టివిటీ, ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ బీ యాక్టివ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. థర్డ్ థింగ్ ఈజ్ దట్ మనం ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బీ యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సి విజిల్ యాప్లో మనము విదిన్ 100 minutes యాక్షన్ 100 minutesలో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి. సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డిఈ లెవెల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మళ్ళీ కిందకి పంపించాలి, వాళ్ళు ఫైల్ తయారు చేస్తారు, మళ్ళీ మెమో తయారవుతుంది, అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో టు ద కింద మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపిస్తాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మళ్ళీ ఆర్ఓకి పంపిస్తారు, లేకపోతే ఎస్పీకి పంపిస్తారు. సో ఇట్ టేక్స్ టైం. కానీ విజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సమావేశమయ్యారు. ప్రధానంగా పొత్తులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నేటి సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు చర్చించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు నాయుడు, పవన్ చర్చిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు తర్వాత రెండు పార్టీల నేతలు కొంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
మరికొందరు పేర్లు ప్రకటించవలసి ఉన్న తరుణంలో ఇరు అగ్రనేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ప్రకటించవలసి ఉన్న 16 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల్ని ఇవాళ లేదా రేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉండగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మొన్ననే ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు భావించారు. అయితే బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చల కారణంగా వాయిదా పడినట్లుగా సమాచారం. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చిన్న శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన దేవతి భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయంలో పూజల అనంతరం చిన్నశేష వాహనంపై స్వామివారికి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దేవుళ్లతో స్వామివారిని యాలి వాహనంపై పురవీధిలో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరికి చెందిన మురికిపొడి మాధవరా జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పవేణి కుమారులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు తెలుపుతూ వ్యాలి వాహనాన్నే యాలి వాహనం అంటారని చెప్పారు. హింసించే స్వభావం గల క్రూరులను శిక్షించి సాధువులను రక్షించగలనని తెలియచేయటానికే యాలి వాహనోత్సవం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వైగానసాయుక్తంగా భక్తజన సమూహం మధ్యలో స్వామివారికి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో ఈ రోజున స్వామివారికి ఈ సంవత్సరం చిన్నశేష వాహనాన్ని మన దేవతి భగవన్నారాయణ దంపతులు వారి కుమారులందరూ కలిసి స్వామివారి యొక్క పాదపత్రాలకి సమర్పించుకున్నారు. ఈ రోజున మన నారసింహుడు ఈ యొక్క చిన్నశేష వాహనం మీద చిన్న కృష్ణుడై మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు స్వామి. ఇటువంటి స్వామి శేషుడు ఆయన పేరు, చిన్న శేషుడు. శేషుడు అంటే ఆయన స్వామివారు కృష్ణావతారం ఎత్తిన తర్వాత స్వామి చెరసాల నుంచి వసుదేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యొక్క యమునాది దాటుతున్నప్పుడు ఆ యొక్క ప్రళయం అంతా కూడా స్వామివారికి అభివందన తెలియజేస్తున్నాయి. వాటి నుండి స్వామిని తడవకుండా రక్షించడానికి ఈ చిన్నశేషుడు స్వామివారికి గొడుగులాగా ఉపయోగపడి స్వామిని రక్షించిన స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ వచ్చారు. అటువంటి రూపం ఈ రోజు ఈ చిన్నశేష వాహనం. స్వామివారు ఈ చిన్నశేష వాహనం మీద కృష్ణ పరమాత్ముడిగా మనకి బాలకృష్ణుడే దర్శన భాగ్యాన్ని ఈ రోజున నరసింహుడు బాలకృష్ణుడు అయ్యాడు. ఇటువంటి బాలకృష్ణుడు మనం దర్శనం చేసుకున్నట్లయితే సంతానం లేనివంటి దంపతులకి ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. మంగళగిరిలోని ఆత్మకూరులో నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 20వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి హాజరయ్యారు. కళాశాల యాజమాన్యంతో కలిసి 20 వసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 20 సంవత్సరాల వార్షికోత్సవ వసంతాలను జరుపుకుంటున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య సేవా తత్వాన్ని నేర్పుతున్న నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారని ఆ కలలను నిజం చేస్తూ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నిర్వాహకులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఉన్నతమైన విద్య సేవా గుణాలను కల్పిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఇవాళ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 2 దశాబ్దాలైన సందర్భంలో 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. చాలా చక్కటి కాలేజ్ ఇది. మంచి ఫార్మసీ, హై క్వాలిటీ ఫార్మసీ ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజీ. ఇలాంటి కాలేజీలని రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది.
అండ్ ఇక్కడ నేను గత 2 గంటలుగా ఇక్కడ ఉన్నాను. చాలా మంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నేను ప్రిన్సిపల్ గారిని, సిస్టర్ నిర్మలా జ్యోతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు ఇలాగే మంచి కార్యక్రమాలు ముందుకు చేస్తూ వెళ్ళాలి. హై క్వాలిటీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. రాష్ట్రానికి వారి ద్వారా ఇలాంటి సేవను కంటిన్యూ చేస్తూనే ఉండాలని అభిలషిస్తూ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, రాధారంగ మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి నరేంద్ర, నాగా శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. కూటమి ఏర్పడింది ప్రజల కోసం కాదు, వారి స్వార్థం కోసం. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఏనాడూ ఆలోచించలేదు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లటం ఏంటి? పవన్ వెంట కాపులెవరు ఉండరు అంటూ వంగవీటి నరేంద్ర తేల్చి చెప్పారు. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగరాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈసారి రాజోలు ప్రజల ఆదరణను మరింత పొందాలని జనసేన నేతలకు పవన్ పిలుపునిచ్చారు. జనసేన టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ స్వార్థంతో వైసీపీకి దగ్గరయ్యారని విమర్శించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. రాజోలు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించాక రాపాక కాలక్రమంలో వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినా వైసీపీ ఎమ్మెల్యేనే అని తలపించేంతగా ఆ పార్టీతో మమేకమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణను ఈసారి మరింత పొందాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో రాజోలు జనసేన నియోజకవర్గ నేతలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలో ప్రణాళికబద్ధంగా అనుసరించవలసిన విధానాలను పవన్ వారికి వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మద్దతు ప్రకటించారు. సంక్షేమం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తే అభివృద్ధి భవిష్యత్ తరాలకు సంపదన సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. అప్పులతో సంక్షేమాన్ని పంచితే ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్, ప్రధాని నరేంద్ర మోడీలు ప్రజల సంక్షేమంతో పాటు సంపద, పెట్టుబడులు, దీర్ఘకాలం భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలకు కట్టుబడి ఉన్నారని అన్నారు. కాల శ్రేయస్సు, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి తన మద్దతు ఉందని, ఎందుకంటే ఇది నిర్దిష్ట కులానికి సేవ చేయటం కంటే సూత్రాలపై ఆధారపడిన పాలనను లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఒక పార్టీ విజయం యొక్క ప్రయోజనాలు తరచుగా మొత్తం సమాజానికి కాకుండా ఒక నిర్దిష్ట కులంలో ఉన్న కొద్ది మందికి మాత్రమే పరిమితమవుతాయని జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ఓట్లు వేసేటప్పుడు కుల మతాల కంటే సమర్థ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓటర్లను కోరారు. నిర్భయంగా ఓటు వేయండి. నచ్చిన పార్టీకి ఓటు వేయండి, నమ్మిన పార్టీకి ఓటు వేయండి, కానీ నిర్భయంగా ఓటు వేయండి. ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోలే. ఎన్నికలు నిర్వహించిన వాడిని నేను అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల పరిశీలన కావచ్చు, దేశమంతా ఎన్నికలు చూసినవాడిని, ఎన్నికల్లో పాల్గొన్నవాడిని, పోటీ చేసినవాడిని, ప్రపంచంలో ఎన్నికల్ని పరిశీలించినవాడిని చాలా దేశాల్లో. నా దేశంలో, నా రాష్ట్రంలో, నేను పుట్టిన రాష్ట్రంలో, పెరిగిన రాష్ట్రంలో నిర్భయంగా ఓటేయండి, భయం లేదని చెప్పాల్సిన అవసరం వస్తుందని అనుకోలే. ఇన్నేళ్ల తర్వాత నిస్సంకోచంగా ఓటు వేయండి, విధిగా ఓటు వేయండి. ఇంట్లో కూర్చోబోకండి. ఇంట్లో కూర్చోవడం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది. నేను చెప్పిన మాటలు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళకండి, మీ ఇష్టం, కానీ ఓటు వేయండి, భయం లేకుండా ఓటు వేయండి. మన దేశంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక ఎన్నికలు, బై ఎలక్షన్లు, రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు ఏం జరుగుతాం. అభివృద్ధిని ఎవరు కోరుతున్నారు, అభివృద్ధి సంక్షేమానికి ఎవరు సమతూకం పాటిస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణకి ఎవరు దోహదం చేస్తున్నారు, ఇవి ప్రమాణాలు. ఎందుకంటే మిగతా విషయాలు నాకు తేడాలు కనిపించట్లేదు. ఇక్కడ సంక్షేమమే పాలన, ఇంకేమీ లేదన్నటువంటి రీతి ఒక పక్కన, అభివృద్ధి సంక్షేమము కలిపి భవిష్యత్తుకి బాటలు వేయాలి, పెట్టుబడులు పెంచాలి, మౌలిక సదుపాయాలని మనం మరింత మెరుగుపరచాలి, ఉపాధి కల్పన జరగాలి అన్నదానికి కట్టుబడి వాళ్ళు మరో పక్కన. దానిలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారికి ఇద్దరికీ విశ్వసనీయత ఉంది. ఎందుకంటే మాటలు కాదు, చేతల్లో చూపెడుతున్నారు. ఇంకా వేరే కారణం ఏం లేదు. నాకు ఎవరో బంధువులు కాదు, మరొకరు దూరము కాదు.
ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా డిమాండ్ చేశారు. వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులను వదలమని హెచ్చరించారు. ముజావర్లా కమిటీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుని పేరు సయ్యద్ అల్తాఫ్ అని తాను ప్రస్తావిస్తే వార్తాపత్రికలలో పొరపాటుగా అల్తాఫ్ రాజా అని ప్రచురితమైందని ముజావర్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మా కమిటీతో సంబంధం లేని అల్తాఫ్ రాజా పేరు ప్రచురితమవటం బాధాకరమని అందుకు చింతిస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఉపవాస దినాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్యను రంజాన్ పండుగ తర్వాత సభ్యులందరూ సమావేశమై శాంతియుతంగా పరిష్కరించుకుందామని తమ కమిటీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అల్తాఫ్ చెప్పడం సంతోషకరమని అన్సారీ తెలిపారు. వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలి గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా వీళ్ళ అకృత్యాలు నిత్య కృత్యాలు అయిపోయినాయి. ఇది ప్రజారంజిక పాలన కాదు, ప్రజాభక్షక పాలన. ప్రజలు రక్షించటం కాదు, ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నా వాళ్ళని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఈ వర్గాల మీద 5 ఏళ్ళుగా మీరు చేస్తున్నటువంటి దాడులు 300 మందిని బీసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. 188 మంది ఎస్సీ బిడ్డల్ని మీరు పొట్టన పెట్టుకున్నారు. 50 మంది మైనారిటీ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపారు. 63 మంది ఎస్టీ బిడ్డల్ని అతి కిరాతకంగా చంపారు. అంటే నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 2019లో నువ్వు ఒక్కసారి అవకాశం అంటే నమ్మి ఓటేసిన పాపానికి 596 మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల్ని పుట్టన పెట్టుకొని కిరాతకంగా చంపి ఈ రోజున నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనటానికి నీకు నోరు ఎలా వస్తుంది జగన్? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈసీ అనుమతిస్తేనే డిఎస్సి పరీక్ష జరుగుతుందన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని వ్యాఖ్య. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. పొత్తులకు సంబంధించిన అంశాలపై చర్చ. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.